Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So we have got a fresh start because we completed all root words and phrasal expressions, and once again we are going to have this one word substitutes which will be very useful for your upcoming exams, especially SSC and SI Constable related. SI Constable related gaani SSC వాళ్ళకి కానీ one word substitutes చాలా helpful అవుతాయి. Keep on following. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీ ఉంటుంది. వొకాబులరీ ఎడిటోరియల్కి సంబంధించినటువంటి టఫ్ వర్డ్స్, ఫ్రేజల్ వర్బ్స్, దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కంటెంట్ వొకాబులరీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో సహా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిటోరియల్కి సంబంధించినటువంటి అనాలిసిస్, ఆ పర్టికులర్ వొకాబులరీ అప్లికేషన్తో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే ఉంటుంది. ఇక కోట్ ఆఫ్ ద డే. సో ఐ హావ్ బీన్ త్రూ దిస్ Vivekananda's quotes recently. So my ఇంకోటి వచ్చింది, anything that makes you physically, intellectually, spiritually reject as poison. That's straight to the point. మీకి, మీ మనస్తత్వానికి, మీ సైకలాజికల్గా, ఫిజికల్గా, ఇంటలెక్చువల్గా, స్పిరిచువల్గా ఏదైనా మిమ్మల్ని వీక్ చేస్తోందా, ఏదైనా సరే, ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, ఒక సీరియల్ కావచ్చు, ఒక క్లాత్ కావచ్చు, ఒక థాట్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఒక యానిమల్, వాట్ ఎవర్ దట్ ఈస్, జస్ట్ రిజెక్ట్ అస్ అ పాయిజన్. మిమ్మల్ని ఏది వీక్ చేసేదైనా దాన్ని మీ దగ్గర ఉంచుకోకండి, దాన్ని ఇమ్మీడియట్లీ రిజెక్ట్ చేసేసేయండి. దెన్ ఓన్లీ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. దట్స్ ద పాయింట్ హియర్. ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లోకి వచ్చినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం రూట్స్ తెలుసుకుని ఉన్నాం. గ్రాఫ్ ఈజ్ రిలేటెడ్ టు రైటింగ్ రిలేటెడ్ థింగ్స్ అనమాట, ప్రింటింగ్ ఆర్ రైటింగ్. సో ఓకేనా. ఇంకా LOZY వచ్చి స్టడీ రిలేటెడ్ అనమాట. ఆల్మోస్ట్ మనం స్టడీస్ రిలేటెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ స్టార్టింగ్లో తెలుసుకుందాము. ప్రింటింగ్ యూజింగ్ అ స్టోన్ ఆర్ అ మెటల్ plate, litho is related to stone or metal plate with a completely smooth surface. సో స్మూత్ సర్ఫేస్ ఉన్నటువంటి మెటల్ ప్లేట్ కానీ స్టోన్ మీద కానీ ప్రింటింగ్ చేసామంటే లిథోగ్రఫీ అని అంటారు. మ్యాపింగ్ ఆఫ్ ఎర్త్ అండ్ ఇట్స్ ఫార్మేషన్. సో ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ కి రిలేటెడ్గా మనం కనుక మ్యాపింగ్ చేసి, అంటే ఈ మ్యాపింగ్ రిలేటెడ్ థింగే జియోగ్రఫీ అనమాట, దాని ఫార్మేషన్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఆర్ట్ రిలేటెడ్ టు ఆర్నేట్ ఆర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఆర్నేట్ అంటే డెకరేట్ అనమాట. సో గుడ్ హ్యాండ్ రైటింగ్ రిలేటెడ్ ఆర్ట్ ఏంటో కాదు, క్యాలిగ్రఫీ. ఇది మనం చాలామంది వింటూ ఉంటాం, ట్రై చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ ఈ లజీ. సో సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బాడీలీ డిసీజెస్, రోగాలు, రుగ్మతలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ స్టడీని పెథాలజీ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ బర్డ్స్. సో బర్డ్స్, పక్షులకు సంబంధించినటువంటి స్టడీని ఆర్నిథాలజీ అని అనడం జరుగుతుంది. సో యూ గాట్ 5 words, 3 graphies, 2 lozes. ఇక ఎడిటోరియల్ వొకాబులరీకి వస్తే, రెగ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ సూపర్వైజ్ చేయడం, పాలసీయింగ్, ఓవర్సీయింగ్, మానిటరింగ్, ఇన్స్పెక్ట్ చేయడము. నెక్స్ట్ OTT సర్వీసెస్, ఈ మధ్య కాలంలో బాగా విని వస్తున్నటువంటి టర్మ్స్లో ఇది ఒకటి. లాక్డౌన్ అనేది ఈ మధ్యన వింటున్నాము, కరోనా, నోవల్ వైరస్, పాండమిక్, ఇలాంటి టర్మ్స్ అని ఈ మధ్యన మనకు బాగా ఫెమిలియర్ అయ్యాయి. సో అలాంటి వాటిల్లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్, మనకు రిలీఫ్ ఇస్తున్నటువంటి ఒక సోర్స్ ఏంటంటే OTT సర్వీసెస్, ఓవర్ ద టాప్ మీడియా సర్వీసెస్, పాపులర్లీ నోన్ యాజ్ OTT media services is a streaming media service offered to the viewers directly through the internet ద్వారా directly over the top media services అనే over the top అని OTT అని చెప్పేసి చెప్తారు, రైట్. OTT, over the top. అన్కాల్డ్ ఫర్, అన్నెసరీ, సో అన్డిజైరబుల్, అవసరం లేనటువంటిది అన్కాల్డ్. స్ట్రీమింగ్ అనేది తెలుసు కదా, సో నెట్ స్ట్రీమింగ్ అని చెప్పి చెప్పచ్చు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ఆర్ రిసీవింగ్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఈ యొక్క ఇంటర్నెట్ని రిసీవ్ చేసుకునేటటువంటి, ట్రాన్స్మిట్ చేసేటటువంటి ప్రాసెస్ని స్ట్రీమింగ్ అని అనడం జరుగుతుంది. యాంబిట్. సో ఏంటి యాంబిట్ అంటే, రేంజ్ అనొచ్చు, స్కోప్ అనొచ్చు, ఎక్స్టెంట్ అనొచ్చు, రీచ్ అనొచ్చు. నెక్స్ట్ ట్రెపెడేషన్, ఇట్స్ కంప్లీట్లీ న్యూ టర్మ్. సో ట్రెపిడ్, సో ఫియర్ రిలేటెడ్, భయంకి సంబంధించిన, అప్రహెన్సివ్నెస్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. సో టైమ్ టు టైమ్, అకేషనల్లీ, నవ్ అండ్ అగైన్, సో ఈ విధంగా తీసుకోవచ్చు. మేక్ క్లియర్, సంథింగ్ యు ఆర్ మేకింగ్ క్లియర్, ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎలూసిడేట్, ఈ వర్డ్ కూడా బ్యూటిఫుల్ వర్డ్, రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రెగ్యులేటరీ. రెగ్యులేషన్ తెలుసు, రెగ్యులేటరీ ఈస్ అ గవర్నమెంటల్ ఎగ్జిక్యూటివ్ ఆర్గనైజేషనల్ అని చెప్పి చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రేమ్వర్క్, స్ట్రక్చర్, సిస్టమ్, కంపోజిషన్, ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ కాకుండా ప్రెస్సింగ్ తీసుకున్నట్టయితే
ప్రెస్సింగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్గా చెప్తూ ఉన్నారు. అర్జెంట్, క్రిటికల్, క్రూషియల్ అని చెప్పి కూడా చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కౌంట్. కౌంట్ అంటే నౌన్గా యూజ్ చేస్తున్నాడు ఇక్కడ. a point for discussion, so it's considered as count, especially in this editorial. Next, at level playing field, phrasal expression, third phrasal expression is a level playing field ante enti situation in which everyone has a fair and equal opportunity to succeed and no one has an advantage ఓ ద అదర్. ఇతరుల మీద అడ్వాంటేజ్ లేకుండా ఫెయిర్గా ఆడేటటువంటి ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ సక్సీడ్ అయ్యేటటువంటి ఆపర్చునిటీ ఉంటే ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని అంటారు. నెక్స్ట్ పర్వ్యూ అంటే ఏంటి? సో ఇది కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. రేంజ్, స్కోప్, అంబిట్, ఇది ఎక్కడో చూసాం కదా, అంబిట్. సో అదే పర్వ్యూ. బీ సబ్జెక్ట్ టు, బౌండ్ టు, కన్స్ట్రైన్డ్ బై, కంట్రోల్ బై, అండర్ ద కంట్రోల్ ఆఫ్ సంథింగ్, అకౌంటబుల్ టు, లయబుల్ టు, ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిబిఎఫ్సి ఏంటిది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఇట్స్ ఎ స్టాట్యుటరీ film certification body in the Ministry of Information and Broadcasting of the government. It is tasked to regulating, supervising the public exhibition of films under the provisions of the Cinematograph Act 1952 కి సంబంధించినటువంటి ఒక యాక్ట్ కి సంబంధించినటువంటి సూపర్వైజింగ్ థింగ్ is Central Board of Film Certification. A light touch, a careful way of handling or doing something is a light touch. It's also a phrasal expression. Fourth phrasal expression. Advisory body అంటూ ఉంటారు కదా. సో ఏంటి advisory body? Yeah, so advisory, official communication, announcement, తర్వాత ప్రెస్ రిలీజ్. సో ఇలా డిఫరెంట్ వేస్లో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్లే అ రోల్ ఆర్ అ పార్ట్ అ రోల్. ఫిఫ్త్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? కంట్రిబ్యూట్ టు. సో ఏదైనా ఒక దానికి తమ వంతు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, తమ వంతు సాయం చేయడము, ఇది ప్లే పార్ట్, ప్లే అ రోల్ అనొచ్చు. ఇంటెన్షన్ అంటూ ఉంటాం కదా. ఇంటెంట్ అంటే ఎయిమ్, పర్పస్. వాట్ ఈస్ యువర్ పర్పస్, వాట్స్ యువర్ ఇంటెంట్, అబ్జెక్టివ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఎండ్ అప్. సో సంథింగ్ ఈజ్ ఎండింగ్, ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. సో కమింగ్ టు వన్ స్టేటస్, అపియరింగ్ ఇన్ ఫైనల్ అండ్ ఫైండ్ వన్ సెల్ఫ్, ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫెసిలిటేట్ చేసుకోవడం అంటే ఏంటి? టు మేక్ సంథింగ్ ఈజీ, టు మేక్ సంథింగ్ పాసిబుల్, టు అసిస్ట్, టు హెల్ప్, టు ఎయిడ్, ఇలా అన్ని మీనింగ్స్ తీసుకోవచ్చు. ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటి? ఇంటర్వెన్షన్, ఇంటర్వ్యూన్ చేయడం. మెడ్లింగ్, అన్వారంటెడ్ ఇన్వాల్వ్మెంట్, అవసరం లేనటువంటి, ఎదుటి వాళ్ళ యాక్సెప్టెన్స్ లేనటువంటి ఇన్వాల్వ్మెంట్నే ఇంటర్ఫెరెన్స్ అని అంటారు. అపిటైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హంగర్. సో అలా కాకుండా లైకింగ్, ఎక్స్ట్రీమ్ లైకింగ్, డిజైర్ ఉండడము, క్రేవింగ్, కావాలని అనిపించడము, హంగర్, ఆకలి, ప్యాషన్, ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. సెటైర్, మోకరీ, రెడిక్యూల్, డెరిషన్ ఇస్ అ న్యూ టర్మ్. సెటైర్ అనే వర్డ్ అయితే మనకి రెగ్యులరే అండి. నెక్స్ట్ ఫ్రీ స్పీచ్ ఏంటి? ద రైట్ టు ఎక్స్ప్రెస్ వన్స్ ఒపీనియన్స్ పబ్లిక్లీ ఈజ్ ఫ్రీ స్పీచ్. ఎక్స్క్యూజ్ ఏంటి? రీజన్, ఎక్స్ప్లెనేషన్, జస్టిఫికేషన్ ఫర్ సంథింగ్ డన్. Stifle, so constrain, it's a verb. Stifle, preventing, hampering thing, impeding thing, ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్. what's your voice? So he raised his voice, so his opinion, means of expression, power of speech. Palatable, so which is acceptable is palatable. So satisfactory, pleasing, agreeable, nice, positive word గా తీసుకోవచ్చు. Something which is no is nothing but something which is not acceptable. So let's get to the editorial. ఏంటిది ఎడిటోరియల్? ఏమిటికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఇది? రైట్, ఇట్ ఈస్ కంటెంట్ ట్రాకింగ్ ఆన్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ న్యూస్, ఓటీటీ సర్వీస్. ఆన్లైన్లో వచ్చేటటువంటి న్యూస్, ఓటీటీ సర్వీసెస్ మీద సూపర్విషన్, కంటెంట్ని ట్రాక్ చేయడము. ఏంటి? సెల్ఫ్ రెగ్యులేషన్ బై న్యూస్ మీడియా ఈజ్ నెససరీ. న్యూస్ మీడియా చేత సెల్ఫ్ రెగ్యులేషన్ తనకు తాను సూపర్వైజ్ చేస్తున్నాం. బట్ సెన్సార్షిప్ బై గవర్నమెంట్ ఈజ్ అన్కాల్డ్ ఫర్. సో ఈ గవర్నమెంట్ చేత సెన్సార్షిప్ అనేది అన్కాల్డ్ అంటే ఏం చెప్పుకున్నాము? అన్నెసరీ, అన్డిజైరబుల్ అని చెప్పి చెప్పుకున్నాము. uncalled for. So ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. The recent decision of the government to bring video streaming services and online news under the ambit of the Ministry of Information Broadcasting was much anticipated. That means expected. Though with some trepidation, some fear. This government has from time to time made it clear that it is in favor of bringing these digital services under some sort of regulatory framework. So ikkada time to time, so now and again it made it clear. So it's a phrasal expression చెప్పుకున్నాం అంటే అందరికీ బయలుపరిచింది ఏమని? ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రింగింగ్, ఈ డిజిటల్ సర్వీసెస్ అన్నిటినీ ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కిందకి తీసుకుని వస్తాము అనేటటువంటి విషయము టైం టు టైం చెప్పుకుంటూనే వచ్చింది. రీసెంట్లీ when the Supreme Court asked for its suggestion toward improving the existing self-regulatory mechanism for television media in a case involving Sudarshan News, the government stated that regulating the digital media was more pressing, urgent, emergency. So clear
క్లియర్గా రీసెంట్గా జరిగినటువంటి సుదర్శన్ న్యూస్కి సంబంధించిన కేసు విషయంలో టెలివిజన్ మీడియా పరంగా పట్ల సో ఈ సుప్రీంకోర్టు క్లియర్గా మెన్షన్ చేసింది. సో రెగ్యులేటింగ్ అంటే కంట్రోలింగ్ లేదా సూపర్వైజింగ్ డిజిటల్ మీడియా వాస్ మోర్ ప్రెస్సింగ్, ఎమర్జెన్సీ అన్నట్టు. More regulation is usually a problematic idea, bringing with it the real risk of censorship. So more regulation అనేది problematic idea కిందకే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే సెన్సార్షిప్ రిస్క్, రియల్ రిస్క్ ఆఫ్ సెన్సార్షిప్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా అరైజ్ అవుతుంది ఇక్కడ. సో బట్ ఆన్ వన్ కౌంట్ అట్లీస్ట్ దిస్ డెసిషన్ మే హ్యావ్ సమ్ మెరిట్స్. సో ఈ యొక్క పర్టికులర్ కౌంట్ అంటే ఏం చెప్పుకొని ఉన్నాము, పాయింట్ ఫర్ డిస్కషన్. సో ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ డిస్కషన్లో అట్లీస్ట్ ఈ డెసిషన్ కొద్దిగా మెరిట్ అంటే పాజిటివ్ థింగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. దట్ ఈజ్ ఇఫ్ దిస్ ఈజ్ టార్గెటెడ్ అట్ లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్ బై బ్రింగింగ్ న్యూ డిజిటల్ ప్లేయర్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ రెగ్యులేషన్ దట్ నాన్ డిజిటల్ ప్లేయర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్ట్ టు ఆల్ దీస్ ఇయర్స్. సో ఇక్కడ మెరిట్ ఏంటి అంటే, సో ఇది టార్గెట్ చేసి అంటే అందరూ ఈక్వల్గా సక్సీడ్ అయ్యే విధంగా ప్లే చేసే విధంగా టార్గెట్ చేస్తే ఈ న్యూ డిజిటల్ ప్లేయర్స్ని ఈ యొక్క పర్వ్యూలోకి తీసుకున్నట్టయితే, పర్వ్యూ స్కోప్లోకి తీసుకున్నట్టయితే ఈ నాన్ డిజిటల్ ప్లేయర్స్ ఇన్ని రోజులు కూడా అనుభవించేదానికి కరెక్ట్గా సెటిల్మెంట్ అవుతుంది. So new movies before theatrical release have to get through the certification process of the Central Board of Film Certification CBFC ద్వారా theatrical release కంటే ముందర న్యూ మూవీస్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఇన్ కాంట్రాస్ట్ దానికి ఆపోజిట్గా వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ సచ్ as Netflix and Amazon Prime, which have become key distributors for new movies and entertainment content and have gathered millions of subscribers in India in recent years, have not had to follow any such requirement. So దానికి ఆపోజిట్గా ఈ నెట్ఫ్లిక్స్, ఈ యొక్క అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ రీసెంట్ ఇయర్స్లో ఇండియా నుంచి పొందినటువంటి ఈ పర్టికులర్ జైన్ సర్వీసెస్, ఓటీటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి రిక్వైర్మెంట్ని ఫాలో కావాల్సినటువంటి హ్యావ్ నాట్ హ్యాడ్ టు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి వరకు ఇట్ కెనాట్ బి డినైడ్ దట్ రెగ్యులేషన్ ఆఫ్ ద లైట్ టచ్ హ్యాండ్ which serves as an advisory for the content being presented to the viewers plays as a useful role. So ఇలాంటి టైంలో రెగ్యులేషన్ అనేది కంపల్సరీ ఆఫ్ ద లైట్ టచ్ హ్యాండ్ అంటే ఏం చెప్పుకొని ఉన్నామండి, of the light touch hand, light touch, careful handling, doing something, light touch hand, yes, light touch kind. So కేర్ఫుల్గా హ్యాండిల్ చేసినట్టయితే సర్వ్స్ యాస్ అన్ అడ్వైజరీ ఫర్ ద కంటెంట్. సో ఈ కంటెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దానికి ఈ వ్యూవర్స్కి ప్రజెంట్ చేస్తున్నటువంటి కంటెంట్ అది ఖచ్చితంగా యూస్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది, ఏది రెగ్యులేషన్ అనేది. బట్ ఈజ్ ద ఇంటెంట్ హియర్ టు క్రియేట్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అండ్ నథింగ్ మోర్. సో ఇక్కడ ఇంటెంట్, ఎయిమ్, గోల్ ఏదైతే ఉందో అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని క్రియేట్ చేయడమైనా లేదంటే ఇంతకంటే ఎక్కువ ఏదైనా ఉందా? అండ్ హౌ విల్ ద రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఫంక్షన్, ఎలా ఫంక్షన్ చేస్తాయి ఈ రెగ్యులేటరీ మెకానిజమ్స్? These will be the key questions right now. So however these are acting as key questions. The fear is that this will just end up facilitating more governmental interference and censorship. So facilitate governmental interference, unnecessary meddling, తర్వాత censorship కి తావిస్తుందేమో అనేటటువంటి ఫియర్ అయితే కనిపిస్తూ ఉంది. ఎస్పెషలీ ప్రాబ్లమెటిక్ వెన్ ఇట్ కమ్స్ టు రెగ్యులేటింగ్ డిజిటల్ న్యూస్. డిజిటల్ న్యూస్ని కూడా రెగ్యులేట్ చేసే పరిస్థితి వస్తే ఈ ప్రాబ్లం అనేది మనము కన్సిడర్ చేయాలి. దెర్ ఈజ్ లిటిల్ టు బి సెడ్ అబౌట్ ద యావరేజ్ పొలిటీషియన్స్ అప్డేట్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం అండ్ పొలిటికల్ సెటైర్. సో ఈ యావరేజ్ పొలిటీషియన్స్ అపెటైట్, ఇండిపెండెంట్ జర్నలిజంకి కావాల్సినటువంటి అపెటైట్, పొలిటికల్ సెటైర్కి సంబంధించినది చాలా తక్కువగానే బయటికి తెలియజేయడం జరుగుతుంది. డెమోక్రసీ హూస్ ప్రోగ్రెస్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఫ్రీ స్పీచ్, it is important then that regulation is not an excuse to stifle voices, especially those not palatable to the ruling class. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, డెమోక్రసీలో ఎవరి ప్రోగ్రెస్ అనేది డిపెండెంట్ క్లియర్గా ఫ్రీ స్పీచ్ మీదనే ఉంటుంది, అంటే రైట్ టు ఎక్స్ప్రెస్. సో అలాంటప్పుడు ఈ రెగ్యులేషన్ అనే పేరుతో ఈ వాయిసెస్ని కంట్రోల్ చేసే విధంగా చేశారు అంటే, ఎస్పెషలీ రూలింగ్ క్లాస్కి ఇష్టం లేనటువంటి, విచ్ ఇస్ నాట్ పెలాటబుల్, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు ద రూలింగ్ క్లాస్, వాటిని రెగ్యులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే డెమోక్రసీ అనే దానికి మీనింగే వెళ్ళిపోతుంది. దెర్ ఈస్ లిటిల్ డౌట్ దట్ డిజిటల్ మీడియా హ్యావ్ గ్రోన్ టు బి ఇన్ఫ్లుయెన్షియల్ ఇఫ్ ఈవెన్ సమ్ సెక్షన్స్ హ్యావ్ స్ట్రగుల్ టు మేక్ మనీ. సో ఇక్కడ ఒక చిన్న డౌట్ అయితే మిగిలిపోయింది, ఏంటి, డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియల్గా మారిపోయిందా? సో ఇంకా కొన్ని సెక్షన్స్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాయి మనీ మేక్ చేసుకోవడానికి. ద గవర్నమెంట్ రికగ్నైజెస్ దిస్ అండ్ జస్ట్ అ ఫ్యూ మంత్స్ అగో ఇంట్రడ్యూస్ న్యూ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఫర్ డిజిటల్ న్యూస్ మీడియా వేర్ అ లార్జ్ number of legitimate initiatives have now taken shape.
సో ఈ విషయాన్ని గుర్తించి రీసెంట్గానే దానికి సంబంధించినటువంటి ఈ న్యూ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ని డిజిటల్ న్యూస్ మీడియాకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఎంతోమంది లెజిటిమేట్ అంటే వ్యాలిడ్ ఇనిషియేటివ్స్ సో ఒక రూపం తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ద గవర్నమెంట్ రికగ్నైజెస్ దట్ దెర్ ఈస్ రియలీ నో రీజన్ టు హ్యావ్ అ డిఫరెంట్ రెగ్యులేటరీ మెకానిజం ఫర్ డిజిటల్ న్యూస్. సో ఇక్కడ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాల్సినటువంటిది ఇంకొక పాయింట్ ఉంది, ఏంటి? సో డిఫరెంట్ రెగ్యులేటరీ మెకానిజం డిజిటల్ న్యూస్కి పెట్టాల్సిన అవసరము లేదు. ఫర్ డికేడ్స్ నౌ, ఎన్నో దశాబ్దాలుగా ద ప్రింట్ మీడియా అండ్ టెలివిజన్ మీడియా హ్యావ్ మేనేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్స్ వేర్ వన్ ఆఫ్ దేర్ మెయిన్ గోల్స్ హ్యాస్ బీన్ టు మెయింటైన్ దేర్ ఇండిపెండెన్స్. సో ఈ ఎన్నో దశాబ్దాలుగా ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్స్లో ఈ టెలివిజన్ మీడియా, ప్రింట్ మీడియా మేనేజ్ చేసుకుంటూనే వస్తున్నాయి. వాళ్ళ వన్ ఆఫ్ దేర్ మెయిన్ గోల్స్ ఏంటప్ప అంటే వాళ్ళ ఇండిపెండెన్స్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం. సెల్ఫ్ రెగ్యులేషన్ ఈజ్ అ మస్ట్ అండ్ సెన్సార్షిప్ ఈజ్ అ డెఫినెట్ నో. సో సెన్సార్షిప్ అనేది పక్కన పెట్టి సెల్ఫ్ రెగ్యులేషనే ఎస్ ఇట్స్ మస్ట్ అనేది ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నారు. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. వన్స్ అగైన్ errors. It is universally true that an honest and a hard-working man is always a happy man. Shall I find no error? No error means no discussion. Okay, next I heard that Mohan as well as in addition to, along with, like, unlike ఇలాంటి కాంబినేషన్లో ఏదొచ్చినా ఫస్ట్ సబ్జెక్టే మనకు మెయిన్ సబ్జెక్టు కాబట్టి వర్ర కాదు వాస్. ఈ పాయింట్ రీసెంట్గానే రిపీట్ అయింది. ది టాక్డ్ ఓవర్ ద మ్యాటర్ ఫర్ మెనీ అవర్స్. సో many hours without arriving to any decision. ఇలాంటప్పుడు మనము టూ తీయాల్సినటువంటి అవసరము. వితౌట్ అరైవింగ్ టు ఎనీ డెసిషన్, ఓకే. సో టూ యొక్క నెసెసిటీ అక్కడ లేదు. నెక్స్ట్ ప్రిపోజిషనల్ ఎర్రర్. నెక్స్ట్ ది టాక్డ్ ఓవర్ ద మ్యాటర్ ఫర్ వన్ సెకండ్ ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఓకే, arriving without arriving to కంటే at ప్రిఫర్ చేయొచ్చు. arriving at any decision, arriving at conclusion. Whenever I see her I feel that she resembles అనేటటువంటి దాని తర్వాత టూ ప్రిపోజిషన్ యొక్క నెసెసిటీ లేదు. resembles her. accustomed always takes the preposition to. devoted to, accustomed to, proportional to. So that's all, guys. I hope you enjoyed watching the class. So finally, whoever didn't subscribe to our channel, forward to your friends even who didn't subscribe. So anyways, the last but not least, don't forget to like. Thank you. Signing off.